అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. చక్కగా తినేస్తున్నాయి. ఇదిగో చూసావా ఏం తింటున్నాయి పక్షులు. చక్కగా కొంచెం పండకుండా తినేస్తున్నాయి. మన గార్డెన్లో అందరికీ సుపరిచితమైన గ్రేప్ ప్లాంట్ అండి ఇది పెట్టి 5 సంవత్సరాలు అవుతోంది. చాలా వీడియోలు వచ్చాయండి. బుట్టలు హార్వెస్ట్ చేసుకున్నది చూశారు. జ్యూస్ చేశాను, గ్రేప్ వైన్ అని చేసి చూపించాను. చాలా వీడియోలు ఉన్నాయండి. ఈ మధ్య ఈ చెట్టు గురించి వీడియో పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వీడియో పెట్టాలనిపించిందండి. చాలా పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత మొత్తం ప్రూనింగ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి. చూసారా, చిన్నగా పూతతో మొదలయ్యింది. పూత ఉంది, పిందెలు ఉన్నాయి, ఇంకా పెద్దవయ్యాయి, కాయలు పండుతున్నాయి. ఈసారి మాత్రం పండకుండానే పిట్టలు ఉడతలు తినేస్తున్నాయండి. పోన్లేండి, వాటికైనా ఆహారం ఇవ్వగలిగాను కదా, మనతో పాటు వాటికి కూడా ఇవ్వగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. అవన్నీ ఎంత సందడి చేస్తాయి అనుకున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ మొదలు చూసారా ఎంత పెద్దగా అయ్యిందో. క్రింద గ్రౌండ్ నుంచి పైకి వచ్చిందండి ఇది. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిపోయింది. చెట్టు పెట్టిన దగ్గర నుంచి కాయలు లేవు అనుకునే పరిస్థితే ఉండదండి. ఒకసారి చాలా ఎక్కువ, ఒకసారి కొంచెం తక్కువ. ఒక ప్రక్కన పండుతూ ఉంటాయి, ఒక ప్రక్కన పూత ఉంటుంది, ఓ ప్రక్కన పిందెలుంటాయి. ఎప్పుడు చూసినా ఉంటాయండి చెట్టుకి కాయలు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హెల్తీ కూడా కదండి. కొనకుండా ఒక బంచి ఒకటి కోసుకొచ్చుకోవడం, జ్యూస్ చేసేసుకోవడం, లేదా దేవుడికి ప్రసాదంగా పనికొస్తున్నాయి. ప్రసాదంగా పెట్టి మనమే తినేస్తాం అనుకోండి, ప్రక్క వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా చాలా కాయలు వస్తాయండి ఇవి. ఇప్పుడు కూడా చెట్టుకి చాలా ఉన్నాయి. ఈసారి ఎందుకనో చాలా బ్లాక్గా అయిపోలేదండి. ఇవి పండాయి అంటే పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటాయి, పండిన తర్వాత బాగా పూర్తిగా బ్లాక్గా వచ్చేస్తాయి. కానీ ఈసారి పూర్తిగా పండకుండానే పండుతున్నాయి, జ్యూసీగా అయిపోతున్నాయి. ఎందులో తేడా వచ్చిందో తెలియదు కానీ కొన్ని చోట్ల కొన్ని మాత్రం పండుతున్నాయి, బ్లాక్ వస్తుంది. మరికొన్ని ఇలా దోరగా ఉండి జ్యూసీగా అయిపోతున్నాయి. అవి మిక్సీలో వేసేస్తే చక్కగా జ్యూస్ వస్తుందండి. ఇలా ఉన్నా కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఈ పళ్ళు. ఇది సీడ్లెస్ కాదండి, దీనిలో 1-2 విత్తనాలు ఉంటాయి. ఇది మొదట్లో పూర్వం వచ్చే నల్ల ద్రాక్ష అన్నమాట. ఇది కావాలనే ఇది పెట్టానండి నేను. తర్వాత ఎన్ని డెవలప్ చేసినా ఇది మన మొదటి నుంచి వచ్చింది కదా అని ఇది కావాలి అని ఈ ద్రాక్ష మొక్క పెట్టానండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా చూడండి, ఈ చెట్టుని ఇంకా చూడండి. చూసి మీ అభిప్రాయం చెప్పండి, కామెంట్లో పెట్టండి, లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. థ్యాంక్ యూ అండి. చూసారా ఎన్ని వస్తున్నాయో. ఇలా ఉన్నాయి అంటే పండిపోతాయి. ఇంకా కోసిన తర్వాత కూడా 2-3 రోజులు అలా ఉంచేస్తే పండిపోతాయండి. చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి. టెర్రస్ గార్డెన్లోనే ద్రాక్ష పండుతున్నాయి అంటే ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి
చక్కగా తినేసి వస్తున్నాయి చూడు. బంచిలో పళ్ళన్నీ తినేసి ఖాళీగా పెట్టేశాయి. అనిపిస్తుంది నాకు. చాలా పళ్ళన్నీ అలాగా మరుసటి రోజున చూస్తే ఉండట్లేదు. ఈరోజు ఉంటాయి, మళ్ళీ మరుసటి రోజున చూస్తే ఖాళీ అయిపోతుంది. వాటికైనా ఇవ్వగలిగినందుకు సంతోషమే కదండి. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇంకా సెకండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో వరకే చూస్తున్నారు మీరు. ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా ఉందండి, అది ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ చూసారా, గ్రిల్లికే పాకించాను. పెద్దగా పందిరి కూడా లేదండి దీనికి. ఆ పెట్టగోడమ్మటే పాకి ఆ గ్రిల్లులో నుంచి పాకి సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. అదండి ఈరోజు వీడియో. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.